టీచర్స్ డే. రీసెంట్గా స్కూల్లో కొత్త టీచర్ ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇంతకు ముందు ఆయన వేరే బ్రాంచ్లో ఉండేవారు. ఇప్పటి వరకు గట్టు, చింకి ఇంకా మిగతా పిల్లలెవరూ ఆయన క్లాసులు బాగా వినలేదు. అందుకే అందరికీ అతని గురించి అంతగా ఏమీ తెలీదు. 2 రోజుల్లో టీచర్స్ డే రాబోతుంది. ఫ్రెండ్స్, ఈసారి టీచర్స్ డే ఏర్పాట్లు చాలా బాగా జరుగుతున్నాయి. నాకు తెలిసి బాగుంటుందనుకుంటా. హా గట్టు, నేను విన్నాను ఈసారి సీనియర్ స్టూడెంట్స్ టీచర్స్ తో ఆటలు కూడా ఆడించబోతున్నారంట. వావ్, ఇది వినడానికి ఎంత ఎగ్జైటింగ్ గా ఉంది. అయితే ఈసారి నిజంగా మజా వస్తుంది. ఇంకా ఎక్కువగా ఎదురు చూడాల్సిన అవసరమే లేదు. కేవలం 2 రోజులే ఉంది. పిల్లలందరూ అలా మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో క్లాస్కి కొత్త టీచర్ వస్తారు. పిల్లలందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోతారు. ఇంకా వెళ్ళి వాళ్ళ సీట్లలో కూర్చుంటారు. గుడ్ మార్నింగ్ పిల్లలు, నేను మీ కొత్త లాంగ్వేజ్ టీచర్ని. నా పేరు ఆకాష్. గుడ్ మార్నింగ్ సార్. పిల్లలు, ఇప్పుడు మీరు మీ బుక్స్ని బయటకు తీయండి. ఇవాటి నుంచే చదవడం మొదలు పెడదాం. మీ క్వార్టర్లీ ఎగ్జామ్స్ దగ్గరలోనే ఉన్నాయి. అందుకే మీరు అసలు టైం వేస్ట్ చేయకూడదు. టీచర్ చెప్పినట్టే పిల్లలందరూ బుక్స్ బయటకు తీస్తారు. ఇంకా చదవడం మొదలు పెడతారు. ఫ్రెండ్స్, ఈ కొత్త టీచర్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నట్టున్నారు. రాగానే మనల్ని చదువుకోమని చెప్తున్నారు. మిగతా టీచర్లైతే ముందుగా ఇంట్రడక్షన్ ఇచ్చేవాళ్ళు. అవును గట్టు, నువ్వు సరిగ్గా చెప్పావు. ఇంకా చూడు, మధ్యలో ఒక్క బ్రేక్ కూడా ఇవ్వలేదు. మనకి చదవమని చెప్తున్నారు. నాన్ స్టాప్గా టైం అంతా కూడా చదవమనే చెప్తూ ఉన్నారు. కొంతసేపు పిల్లలందరూ కొత్త సార్ గురించి మాట్లాడిన తర్వాత మళ్ళీ టీచర్స్ డే రోజు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత అక్కడికి సైన్స్ ఇంకా మ్యాథ్స్ టీచర్ వస్తారు. పిల్లలు వాళ్లతో మాట్లాడుతూ, గట్టు, కాస్త ఈ బుక్స్ తీసుకెళ్లి స్టాఫ్ రూమ్లో పెట్టు. ఎస్ మ్యామ్. గట్టు స్టాఫ్ రూమ్లో కాపీ పెట్టడానికి వెళ్తాడు. కొత్త టీచర్ అక్కడ ఒంటరిగా కూర్చుని ఉంటాడు. అతన్ని చూసి గట్టుకి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇంకా అతని ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్లి ఈ విషయం గురించి మాట్లాడతాడు. ఫ్రెండ్స్, నేను స్టాఫ్ రూమ్లోని మన కొత్త టీచర్ని చూశాను. ఆయన అక్కడ ఒంటరిగా కూర్చున్నారు. చాలా బాధగా కనిపించారు నాకు. అచ్చా, అలాగా? ఎందుకైనా సాడ్గా ఉన్నారు? నాకు అనిపిస్తుంది ఆయనకి పాత స్కూల్ జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయేమో. అవును, నాకు కూడా అలాగే అనిపించింది. పాపం ఆయన చాలా సాడ్గా ఉన్నారు. అలా ఉంటే నాకు అసలు మంచిగా అనిపించలేదు. టీచర్స్ డే రాబోతుంది. ఆయన గురించి ఇక్కడ ఎవ్వరికీ తెలీదు. అలాంటప్పుడు ఆయనకి అతని పాత స్టూడెంట్స్ గుర్తొస్తున్నారనుకుంటా. అయితే నువ్వే చెప్పగంటూ, మనం ఏం చేస్తే బాగుంటుందంటావు? బంతి మాటలు విని గట్టు ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత ఒక్కసారిగా అరుస్తూ, ఐడియా! ఓహో, చెప్పు గట్టు, నీకేం ఐడియా వచ్చింది? ఇప్పుడు మీరు కూడా మీకు నచ్చిన టాయ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు www.puntoonkids.com నుంచి. లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. నా ఐడియా ఏంటంటే, మనమందరం కూడా మన కొత్త టీచర్ గారి కోసం ఒక వెల్కమ్ కార్డ్ని తయారు చేద్దాము. ఆ కార్డ్ని చూసి సార్ చాలా ఆనందపడతారు. ఇంకా ఆయనకి పాత స్కూల్ జ్ఞాపకాలు కూడా తగ్గిపోతాయి. ఏమంటారు? వావ్ గట్టు, ఎక్సలెంట్. ఇది చాలా మంచి ఐడియా గట్టు. హా గట్టు, ఎవరికి ఆయన గురించి తెలియదు కాబట్టి ఎవరు ఆయనకి గిఫ్ట్ కానీ కార్డు కానీ చెయ్యరు. మనము ఆయనకి ఒక కార్డు ఇద్దాము. ఆ తర్వాత పిల్లలందరూ కలిసి డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళు నెక్స్ట్ డే గుడ్డి ఇంట్లో కలిసి కొత్త టీచర్స్ కోసం వెల్కమ్ కార్డ్ తయారు చేయాలని. చూడగట్టు, నువ్వు ఏ సామాన్లైతే అడిగావో అవి తీసుకొచ్చాను. కానీ గుడ్డి, ఇందులోని గ్లిటర్స్ లేనే లేవు కదా. వెరీ గుడ్. ఇప్పుడు మనకి కార్డు తయారు చేయడానికి అన్నీ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు మనం కార్డు తయారు చేయడం మొదలు పెడదాం. ఇదిగో, నేను తీసుకొని వచ్చాను. వెరీ గుడ్. ఇప్పుడు మన దగ్గర కార్డు తయారు చేయడానికి అన్ని సామాన్లు ఉన్నాయి. ఇంకా ఆలస్యం ఎందుకు, మొదలు పెట్టేద్దాము. అన్నిటికన్నా ముందు నేను ఈ చార్ట్ పేపర్ని డిజైన్గా కట్ చేస్తాను. తర్వాత మిగతా పని మొదలు పెడతాము. ఇంక నేను కార్డ్స్ మీద అతికించడానికి పేపర్ ఫ్లవర్ కార్డ్స్ తయారు చేస్తాను. సరే గుడ్డి, అయితే నేను నీకు సాయం చేస్తాను. అలా పిల్లలందరూ కలిసి పనిని పంచుకుని కార్డు తయారు చేయడం మొదలు పెడతారు. సరే పిల్లలు, ఇంక ఇప్పుడు బ్రేక్ తీసుకోండి. వేడి వేడి శాండ్విచ్ తినండి. వావ్, శాండ్విచ్! తర్వాత పిల్లలందరూ కలిసి శాండ్విచ్ ఎంజాయ్ చేస్తారు. వావ్, ఎంత మంచి శాండ్విచ్ మీరు తయారు చేశారు. అవును, తిన్నాక చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి, ఇంత టేస్టీ శాండ్విచ్ ఇచ్చినందుకు. యు ఆర్ వెల్కమ్ చింకీ తల్లి. ఇంకా బాగా తినండి.
ఇంకా ఏమైనా కావాలంటే అడగండి. పిల్లలందరూ బ్రేక్ తర్వాత కార్డు తయారు చేయడం మొదలు పెడతారు. కాసేపటి తర్వాత వాళ్ళ కార్డు తయారవుతుంది. హే, ఫైనల్ గా మన కార్డ్ రెడీ అయిపోయింది. చూడు, ఇది అసలు ఎంత అందంగా కనిపిస్తుందో. అవును, దీని రేపు సార్కి ఇవ్వటమే మిగిలిందిక. నాకు తెలిసి ఆయనకి ఈ కార్డు బాగా నచ్చుతుందనుకుంటా. అరే, మనం ఇంత కష్టపడి తయారు చేశాము, ఆయనకెందుకు నచ్చదు? అయితే గుడ్డి, దీన్ని స్కూల్కి తీసుకురావాల్సిన రెస్పాన్సిబిలిటీ కేవలం నీదే. హాహా గట్టు, నో ప్రాబ్లం. నేను రేపు దాన్ని జాగ్రత్తగా స్కూల్కి తీసుకుని వస్తాను. మరుసటి రోజు టీచర్స్ డే. పిల్లలందరూ వాళ్ళ పాత టీచర్లని విష్ చేస్తూ ఉంటారు. కొత్త టీచర్ ఇప్పటి వరకు రాలేదు. గట్టు, చింకీ ఇంకా బంటి స్కూల్కి వెళ్ళిపోతారు. ఇంకా గుడ్డి రావడం కోసం ఎదురు చూస్తుంటారు. అరే, ఈ గుడ్డి ఎక్కడికి పోయింది? ఇంకా రాలేదు. కంగారు పడకు గట్టు, తను వస్తూ ఉంటుంది. హలో ఫ్రెండ్స్, సారీ నాకు రావడానికి ఆలస్యమైంది. ఏం పర్వాలేదు గుడ్డి, పదా ఈ కార్డుని మనం సార్కి ఇచ్చేద్దాము. అదే కానీ సార్ ఎక్కడున్నారు? నేను ఆయన్ని ఉదయం నుంచి చూడనే లేదు. తరువాత పిల్లలందరూ కలిసి సార్ని వెతుకుతూ ఉంటారు. కానీ సార్ స్కూల్ మొత్తంలో ఎక్కడా కనబడరు. పదండి ఒకసారి వెళ్ళి స్టాఫ్ రూమ్లో కూడా చెక్ చేద్దాం. అరే, ఏమైంది పిల్లలు, మీరందరూ ఇక్కడేంటి? అవును సార్, మేమందరం కలిసి మీకోసం వెల్కమ్ కార్డు తయారు చేశాం. హ్యాపీ టీచర్స్ డే సార్. ఓహో, థ్యాంక్ యూ సో మచ్ పిల్లలు, మీరందరూ చాలా మంచివారు. సార్ ఆ కార్డు చూసి చాలా ఎమోషనల్ అయ్యారు. ఇంకా అప్పటి వరకు అక్కడికి మిగతా టీచర్స్ కూడా వచ్చేస్తారు. వెరీ గుడ్ పిల్లలు, మీరందరూ ఎంత అందమైన కార్డు తయారు చేశారు. అవును పిల్లలు, కార్డు చాలా అందంగా ఉంది. తర్వాత పిల్లలందరూ వాళ్ళ పొగడ్త విని చాలా ఆనందపడతారు. చూసావా చింకీ, నేను ముందే చెప్పా కదా, మన కార్డుని చూసి సార్ చాలా ఆనందపడతారని. హా గట్టు, నువ్వైతే చాలా జీనియస్ అన్నయ్యా. ఇంకా ఈసారి ఈ ప్రకారంగా పిల్లలందరూ కలిసి కొత్తగా టీచర్స్ డే సెలబ్రేట్ చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.